ఇంద్ర అసలు ఏంటి ఏం జరుగుతుంది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర? నిన్నటి వరకు కూడా సార్ పరిస్థితి అసలు బాగాలేదు, విషమంగానే ఉంది ఆరోగ్య పరిస్థితి అని. ఈ రోజు ఎట్లా ఉంది? ఇది మొత్తం కుట్ర కోణంలో దాగి ఉంది. అశోక్ సార్ ని ఎప్పుడైతే దీక్ష కొనసాగించిండో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం అశోక్ సార్ మీద కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏ సౌకర్యాలు లేని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లి కనీసం ఐసీయూ కూడా లేదు అక్కడ. అక్కడ ఏమైనా జరిగినా కూడా, ఎందుకంటే దాదాపు 7 రోజులు అక్కడే ఉన్నాడు. 7 రోజుల్లో క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయినాయి, అంటే మూత్రపిండ సమస్యలు వస్తున్నాయి, బీపీ పెరుగుతుంది, ఇంకోటి అంటే మనకు బ్రెయిన్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నా కూడా అక్కడ ఐసీయూ లేకపోవడం, అక్కడ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందని తెలిసి హుటాహుటిన ఇక్కడ జనరల్ హాస్పిటల్ తీసుకున్నారు. ఎవరికి చెప్పకుండా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకుండా అన్ని, అంటే ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాలుగా ప్రభుత్వం అశోక్ సార్ మీద కుట్రలు చేస్తుంది. ఇప్పుడు ఆయన కూర్చున్నది ఎవరి కోసం? నోటిఫికేషన్ల కోసం. మీరు కనుక సకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇలా అశోక్ సార్ గాని నిరుద్యోగులు కానీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మీరు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు? దానికోసం ఇప్పుడు ఆయన ఎందుకు చేస్తున్న క్వశ్చన్ కూడా వినబడుతున్నాయి. ఆయన ఒక ఫ్యాకల్టీ కోచింగ్ కదా, ఆయన ఏం చేస్తున్నట్టే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ తిరిగింది కాబట్టి ఆయన నమ్మకంతో ఇలా పిల్లలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి నా మీద నమ్మకంతో పిల్లలు ఓటేశారని చెప్పేసి ఆయన ఒక భరోసాగా అందరికి ఓట్లు ఇప్పించి ఇలా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులు నట్టంట ముస్తున్నారు. ఎందుకంటే మేము గొంతుమ కోరికలు ఏం అడగట్లేము, 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నాము. 29 జీవో తీసుకొచ్చారు. ఆ 29 జీవో తీసుకోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. ఆ జీవోని రద్దు చేసి జీవో 55 ప్రకారం మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పేసి అందరినీ అడుగుతున్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర వెళ్ళాం కదా, చాలా మంది దగ్గర వెళ్ళాం, శ్రీధర్ బాబు దగ్గర వెళ్ళాం, పెద్దలందరి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు పట్టించుకుని పోట్లేదు కాబట్టి ఇలా అశోక్ సార్కి పరిస్థితి రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, అశోక్ సార్కి ఏమైనా జరిగితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత, రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత. ఎందుకంటే ఆయన మా కోసం చేస్తున్న దీక్షను నిరుద్యోగ దీక్షగా భావించడం కానీ బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి ముడించకండి. నిజంగానే గ్రౌండ్ లెవెల్ లో అదే వినపడుతుంది. అశోక్ సార్ వెనకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, ఆయనని వాళ్ళే నడిపిస్తున్నారు ముందరికి. ఆయనని దీక్ష చేపట్టమని కూడా వాళ్ళ ప్రోద్బలంతో ఆయన దీక్ష కూర్చున్నారు అనేసి అంటారు. అందులో వాస్తవాలు ఉన్నాయా, లేదంటే దాన్ని ఏమైనా ఖండిస్తారు? ఎవరైనా సరే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ అయిపోతారు. ఇప్పుడు మేము ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇలా బీఆర్ఎస్ బీజేపీని ముడిగడుతున్నారు. మరి మీకోసం యాత్రలు చేసినప్పుడు, మీకోసం రోడ్ల మీద తిరిగినప్పుడు, మీకోసం స్టూడెంట్ కోసం యాత్రలు చేసినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మరి ఎందుకు చేర్చుకున్నారు? ఆ రోజు అశోక్ సార్ని మీరు శాలువాలు కప్పి మా పార్టీలో రమ్మని చెప్పారు. అయినా సార్ నేను నిరుద్యోగుల కోసమే కొట్లాడతాను, నిరుద్యోగుల కోసమే మాట్లాడతానని చెప్పిన సార్ ఇలా మీరు ఎవరైతే మరి వాళ్ళ దగ్గర పోయారు, మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది కదా, మీ దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి కదా, అవన్నీ బయట పెట్టండి. ఇప్పుడు మాకు కూడా తెలిసేది కదా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటం అనేది. మీ దగ్గర సర్వ అధికారం ఉన్నప్పుడు అవి బయట పెట్టండి. ఎంతసేపు తప్పుడు వాస్తవాలు, ఫేక్ ప్రచారాలు తప్ప ఇవన్నీ నిజం కాదు. ఏదైనా ఉంటే కూడా మీడియా ముఖంగా మీరు ప్రవేశపెట్టండి. అప్పుడు నిరుద్యోగులు అసలు ఉన్నాయి కదా సమస్యలు, జెన్యూన్ సమస్యలు ఉన్నాయి కదా, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఉద్యోగాలు ఇస్తే మీరు రావాల్సిన అవసరం లేదు. ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి. మేము బరాబర్గా లైబ్రరీ చదువుకుంటాం. ఈ ఉద్యమాలు ఉండవు, ఈ గొడవలు ఉండవు. సో ప్రభుత్వం ఏమో మొండి వైఖరితోటే వ్యవహరిస్తుంది నిరుద్యోగుల పట్టాన. ఇప్పట్లో దగ్గరలో ఎలాంటి నోటిఫికేషన్ లేనట్టే కనిపిస్తుంది. మరి మీరు సార్కి మద్దతు తెలుపుతూ మీ పోరాటం ఎట్లా ఉంటది ఏంటి? ఇప్పుడు మేము సార్ రోజు చెప్తూనే ఉన్నాం, సార్ విరమించండి, మీ ఆరోగ్యం లెవెల్ అంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, పల్సులు పడిపోతుంది కాబట్టి విరమించండి. ఇవాళ కాకుండా రేపైనా మనం కొట్లాడి సాధించుకున్నాం మన ఉద్యోగాలు. మనం వేరే పందాలో కూడా సాధించుకున్న మార్గం కూడా సార్ కూడా దాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకంటే నేను 2 సార్లు చేసిన నిరాదీక్షలో కూడా నాకు ప్రభుత్వం మొండి చేయి చూపెట్టింది. 2 సార్లు కూడా హామీలు నెరవేర్చని చెప్పి 2 సార్లు దీక్ష విరమించడం జరిగింది. ఇది 3వసారి. ఈసారి కూడా నన్ను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వచ్చినా కూడా నోటిఫికేషన్ వస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పేసి అశోక్ సార్ ఇంతమైన ఘాటు వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, డిమాండ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా కనీసం స్పందన లేదు. కనీసం మీకోసం కష్టపడ్డ వ్యక్తి ఇలా ఎమ్మెల్సీలు కానీ అయితే పెద్ద పెద్ద మేధావులు కానీ, కోదండ రామ్ సార్ కానీ, ఆకుని మురళి కానీ, వీళ్ళంతా సోకాల్ మేధావులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళు కానీ సంప్రదించండి, చర్చలు జరపండి. ప్రభుత్వ పిల్లలతో అయినా సార్తో చర్చలు చెప్పండి. మీరు చర్చలు చెప్పకుండానే ఒక దానికి వచ్చేసి ఇలా బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పకండి ప్లీజ్. గ్రౌండ్ లెవెల్లో నిరుద్యోగులు నిజంగా అల్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక నోటిఫికేషన్ లేకుండా ఇలా పిల్లలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అన్ని శాఖలలో ఖాళీలు ఉన్నాయి. మరి ఒక బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 196 ఖాళీలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎందుకు భర్తీ చేయట్లేరు? ఇలా పంచాయత్ సెక్టార్ లో, పవర్ సెక్టార్ లో, పీసీలో, గ్రూప్ 2 లో అన్ని రకాల లక్షల ఖాళీలు ఉన్నాయి. అవి భర్తీ చేయండి. అవి కనుక భర్తీ చేస్తే పిల్లలు ఎవరు బయటికి రారు, వాళ్ళు చదువుకుంటారు. మీరు ఇంకా మీ ప్రభుత్వం నడిపించుకోవచ్చు.